లోక్సభ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కు 13 కేంద్రాలు ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ లో 7, హైదరాబాద్ పరిధిలో మరో 7 కౌంటింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. లోక్సభ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కు 13 కేంద్రాలు ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ లో 7, హైదరాబాద్ పరిధిలో మరో 7 కౌంటింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి లెవిల్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. లెవిల్, చెప్పండి, కౌంటింగ్ సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కించిన తర్వాత దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పటికే ఇటు ఈవీఎంలు కావచ్చు, ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్ల వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు. సికింద్రాబాద్కు సంబంధించి 7 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇటు హైదరాబాద్కు సంబంధించి 7 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తానికి చూసినట్లయితే సికింద్రాబాద్ పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ సంబంధించి ఇటు ఏవీ కాలేజ్, ముషిరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. రెడ్డి ఉమెన్స్ కాలేజ్లో అంబర్పేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఏర్పాటు చేశారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఏర్పాటు చేశారు. జుబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయి. ఉస్మానియా యూనివర్సిటీలో సనత్ అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్ ఏర్పాటు చేశారు. మాసాబ్ ట్యాప్లోని ఫైన్ ఆర్ట్స్ కాలేజ్లో నాంపల్లి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఓయూలో సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్ ఏర్పాటు చేశారు. మలక్పేట్, అంబర్పేట్ ఇవన్నీ ఇటు ఏదైతే సికింద్రాబాద్, హైదరాబాద్ 2 పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి హైదరాబాద్లో ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. మొత్తానికి చూసుకున్నట్టయితే ఇవాళ 17 లోక్సభ నియోజకవర్గాలకు గాను హైదరాబాద్, సికింద్రాబాద్ సంబంధించి హైదరాబాద్ నగరంలో లెక్కింపు చేస్తారు. ఇటు కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజ్తో పాటు ఇటు ఏదైతే సరోజినీ నాయుడు మహావిద్యాలయం సంబంధించిన కళాశాలలో ఏర్పాటు చేశారు. ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఏర్పాటు చేశారు. ఇటు పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల నిఘా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇటు మొదటగా 7:30కి ఏదైతే 7:30కు పోస్టల్ రాజకీయ నాయకుల ఏజెంట్ల ఆధ్వర్యంలో కౌంటింగ్ ఏర్పాటు చేస్తారు. కౌంటింగ్ ఏర్పాట్ల ఏదైతే సీల్ తీస్తారు, సీల్ తర్వాత నేరుగా సీల్ తీసిన తర్వాత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. పోస్టల్ బ్యాలెట్లు అన్నీ కూడా పూర్తయిన తర్వాతే అలా బయటికి చెప్తామని చెప్పేసి కూడా చెప్పారు. 7:30కే కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించి కావచ్చు, ఇటు అధికారులంతా కూడా పోలింగ్ కేంద్ర ఏదైతే కౌంటింగ్ సెంటర్లకు చేరుకోవాలని చెప్పారు. ఇటు కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఇటు స్టేట్ పోలీస్తో పాటు కేంద్ర బలగాలను కూడా ప్రత్యేకంగా ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు. సీసీ కెమెరా సర్వేలెన్స్ టీమ్స్ ఎక్కువగా అందుబాటులో ఉంచారు. ఎవరైనా ఇబ్బందులు గురి చేస్తే వెంటనే వారిపైన చర్యలు తీసుకునే విధంగా కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక్కడ
చార్మినార్ నియోజకవర్గం కావచ్చు, ఇటు పక్కనే ఉన్న మలక్పేట నియోజకవర్గానికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి లోటుపాటు లేకుండా ఇటు ఎండవేడి కావచ్చు, ఇతర వర్షానికి ఒకవేళ ఏమైనా ఇబ్బంది తలెత్తే కూడా ఎలాంటి ఆటంకాలు కలగకుండా కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదట 8 గంటలకు ప్రారంభమవుతుంది. 11 గంటల వరకు తొలి ఫలితం రానుంది. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్సభ నియోజకవర్గాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్కు సంబంధించి ఉప ఎన్నికకు కూడా రేపే ఫలితాలు వెలువడతాయి. కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా సజావుగా జరిగేందుకు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. ఇటు పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు సూపర్వైజ్ చేసేందుకు ఏఆర్ఓలు అందుబాటులో ఉంటారని చెప్పి చెప్తున్నారు. ఇటు ఈవీఎంలకు సంబంధించి 8 గంటలకు రాజకీయ పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు ఉంటారు. వారి ఆధ్వర్యంలో స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి ఒక్కొక్క ఈవీఎంను తెరిచి లెక్కిస్తారు. ఈవీఎంను అంతేకాకుండా ర్యాండమైజ్ చేసి ప్రతి నియోజకవర్గానికి 5 ఈవీఎంలను వీవీప్యాట్లను ర్యాండమైజ్ చేసి స్లిప్లను లెక్కిస్తారు. ఒకవేళ అది కూడా రాజకీయ పార్టీకి సంబంధించిన ఏజెంట్ల సమక్షంలోనే లెక్కిస్తారు, ర్యాండమైజ్ చేస్తారు. ఈ మొత్తం కూడా పోలింగ్ ప్రక్రియ ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా రేపు మధ్యాహ్నం 1 గంట 2 గంటల వరకు కూడా కొనసాగనుంది. ఇది అత్యల్పంగా ఇటు హైదరాబాద్ సంబంధించి కావచ్చు, హైదరాబాద్ సంబంధించి చార్మినార్ కావచ్చు, ఇటు అత్యధికంగా మల్కజ్గిరి, ఇటు చేవెళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన పోలింగ్ కేంద్రాలు ఎక్కువ ఉన్నాయి. ఆ పోలింగ్ కేంద్రాలు అన్నీ కూడా ఎక్కువగా సమయం తీసుకునే ఆస్కారం ఉంది. ఇటు ఏదైతే అశ్వరావుపేట కావచ్చు, భద్రాచలం సంబంధించి కూడా కొంత తొందరగా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఈ తర్వాత ఇక్కడ ఏదైతే కౌంటింగ్ సెంటర్ దగ్గర 144 సెక్షన్ విధించారో 144 సెక్షన్తో పాటు ఎలాంటి విజయోత్సవ ర్యాలీలకు కూడా అనుమతి లేదని చెప్పారు. ఇవాళ సాయంత్రం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైన్స్ ల్యాండ్ని బంద్ చేశారు. అంతేకాకుండా ఇవాళ ప్రత్యేకంగా పోలీస్ శాఖ కూడా ప్రత్యేకంగా బందోబస్తు పెట్టి రేపు ఉదయం 7:30 గంటలకు ఏదైతే అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్ల సమక్షంలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభంగా 8 గంటలకు ఈవీఎంలు పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు. ప్రియా.